హాయ్ గాయ్స్, డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్లీ డిసప్పాయింటెడ్ గాయ్స్. ఎక్స్పెక్ట్ చేసింది రిపీటెడ్ కంటెంట్, రిపీటెడ్ స్టోరీ అనమాట. పెద్ద తేడా ఏం లేదు స్మార్ట్ శంకర్ కి డబుల్ స్మార్ట్ శంకర్ కి. ఎక్స్పెక్ట్ చేసింది అనమాట. మనకి ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది అన్నట్టు ఉంటది అనమాట. పెద్ద ఏం లేదు. మాక్సిమం దీనికి ప్లాట్ కూడా అక్కర్లేదు మనకి. ఆల్రెడీ స్మార్ట్ శంకర్ చూస్తుందే అదే రిపీటెడ్ కంటెంట్ అనమాట. సో మొత్తానికి మూవీ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ అయితే కలగలేదు గాయస్. కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశాను. మూవీ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనకి మూవీ మనం ఎంజాయ్ చేసినప్పుడు కూడా అంత అయితే ఏం లేదనమాట. ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం సేమ్ అంతే, రెగ్యులర్ ఫైట్స్, ఆ మెమరీ ట్రాన్స్ఫర్ గురించి మొత్తం ఎత్తుక్కోవటమే ఉంటది అనమాట. ఇక సెకండ్ హాఫ్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు. సో మూవీకి హైప్ అంటే ఆ సాంగ్స్ అనమాట. ఆ సాంగ్లే కొద్దిగా బాగున్నాయి. ఇంకా హీరోయిన్ గారి యాక్టింగ్ అనమాట. ఇక అంత మించి అయితే కూడా ఏం లేదనమాట. ఇక మూవీకి ప్లస్ అంటే ఇంకో ప్లస్ ఆలీ గారు అనమాట. ఆలీ గారు చేసిన యాక్టింగ్, ఆయన గెటప్ బాగా సెట్ అయింది. మధ్య మధ్యలో ఆలీ గారి వల్ల కొద్దిగా కామెడీ అయినా ఏదైనా కొద్దిగా వర్కౌట్ అయింది అనమాట. ఆలీ గారి కామెడీ బాగా నచ్చింది నాకు మూవీలో. ఇక ప్లస్ అంటే ఆలీ గారి కామెడీ, అంత మించి అయితే ఏం లేదు. ఇక రామ్ గారి డాన్స్ అనమాట. సో మొత్తానికి అయితే పూరి జగన్నాథ్ గారిది మొత్తం మళ్ళా అది రిపీటెడ్ కంటెంట్ స్టోరీ అయ్యేసరికల్లా మూవీ మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది అనమాట. సో నాకైతే అంత పెద్దగా అయితే ఇంట్రెస్ట్ అయితే రాలేదు గైస్. ఫుల్లీ డిసప్పాయింట్ అయిపోయాను మూవీ విషయంలో. రిపీటెడ్ బ్రెయిన్ చిప్ స్టోరీ అనేది బాగా డిసప్పాయింట్నెస్ అయితే చేసింది. సో నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.